కీర్తన ధ్యానించిన తర్వాత ఆ తర్వాత మనము మెయిన్ వాక్యంలోకి వెళదాం. కొంచెం అటు ఇటు జరిగితే దానికి కొంచెం వేసుకుంటుంది, లేకపోతే ఇటు పెట్టేద్దాం. ఓకే. ఎంతో బాధ కలిగినటువంటి భక్తుడు ఈ ప్రార్థన చేశాడు, ఈ 4వ కీర్తన రాశాడు. అతనికి కలిగిన బాధ ఏంటంటే అతనిని కొందరు అవమానించారు, కొందరు నిందించారు, తనను కొందరు బాధ పెట్టడాన్ని బట్టి అతను ప్రార్థన చేస్తూ ఈ 4వ కీర్తన రాశాడు. మన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నటువంటి ఈ కీర్తన భాగాన్ని రాసిన వ్యక్తి దావీదు గారు. ఎవరండి? దావీదు గారు. ఆయన తన ప్రార్థన ప్రారంభంలో చెప్తున్నారు కదా, పాట ప్రారంభంలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమివ్వు, ఇరుకులో నాకు విశాలత కలుగజేయు వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. చాలా సందర్భాల్లో మనం ఇలా మాట్లాడతాం. ఎలా అంటే, నా మంచితనం ఏంటో దేవుడికి తెలుసు, నీకేం తెలుసు? నా నీతి ఏంటో నీకు తెలియాల్సిన అవసరం లేదు, దేవుడికే తెలుసు. నా యథార్థత దేవుడికే తెలుసు. కొంతమంది మన మీద అబండాలు మోపినప్పుడు, నిందలు వేసినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడతాం, నువ్వేమి నాకు సర్టిఫికెట్ పక్కలొద్దు, నా నీతికి ఆధారము దేవుడే. దేనికైనా ఆధారం బాగుంటేనే పైన ఏదైనా నిలిచేది. కింద పునాది బాగోకపోతే పైన ఎంత గొప్ప కట్టడం కట్టినా అది కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఈ భూమి మీద యేసు లేకుండా ఎంత గొప్ప నీతిని సంపాదించుకుందామని ఈ లోకంలో నీ ఆస్తిని అంతా పేదలకు ఇచ్చిన, చివరకు కాల్చబడడానికి నీ దేహాన్ని ఇచ్చేసిన, ఈ లోకం నిన్ను గుర్తించదు, ఈ లోకం నిన్ను మెచ్చదు. ఈ లోకం నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచివాడవు, నీ నీతిమంతుడు అని నిన్నెప్పుడు అనదు. కానీ నువ్వు చేసే ప్రతి మంచి పనికి కూడా దేవుడే దానికి ఆధారం అయితే నీకెంత సంతోషం, నీకెంత ఆనందం. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కదలని వాడు. ఆయన క్రీస్తు అనే బండ అయి ఉన్నాడు. ఆ బండ ఇప్పుడు కదలనిది, స్థిరంగా నిలిచేది. దేవాది దేవుడు నీ నీతికి ఆధారం అయితే నువ్వు ఎవరి మాటలను బట్టి బాధపడే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నువ్వు నీ నీతి క్రియల వలన దేవునికి మహిమ తెచ్చే బిడ్డవుగా ఉన్నప్పుడు ఆయన నీ నీతికి మంచి సాక్ష్యాన్ని పలుకుతాడు. 2వ వచనాన్ని గమనిస్తే ఎందుకు మొదటి వచనంలో అలా మాట్లాడాడో అర్థమవుతుంది. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించేదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు. మనుషులు 3 పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఒకటి, దేవుని భక్తుల గౌరవాన్ని అవమానపరచాలని చూస్తున్నారు. ఈ భూమి మీద దేవుని దాసులు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, యేసు రక్తంలో కడగబడి యేసు వలె నీతిమంతులుగా బ్రతకాలని కోరుకుంటున్నటువంటి వారిని ఈ లోకం వార్చక, ఈ లోకం సహించలేక, యేసు ప్రభు వారిని కూడా యూదులు ఏమన్నారో తెలుసా? అన్న కయప్పలు ఇలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరు మామ అల్లుళ్ళంట. అల్లుడా, ఏంటి ఇంకా మౌనంగా ఉన్నావు? లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది, మన యూదులందరూ ఆయన వెంట తిరుగుతున్నారు, అందరూ మనం వదిలేశారు. ఏదో ఒకటి చేసి యేసును చంపితే కానీ లోకం మన వెంట చూడదు, మనల్ని అందరూ మర్చిపోయారు అని ఆనాడే యేసు ప్రభువు మీద కుట్రలు పన్నాడు. ఈ సమాజము ఎవరిని వెంబడిస్తుందో ఈ లోకంలో అధికారులు వారి మీద విషపు చూపు చూపిస్తారు. లోకమంతా యేసు ప్రభు వాక్యాలకు, యేసు ప్రభు ప్రార్థనలకు, స్వస్థతలకు,
ఆయన అద్భుత కార్యాలకు ఆకర్షితులు అవుతా ఉంటుంటే శాస్త్రులు, పరిచయులు, సన్హెద్రిన్ సభ వారు యేసుక్రీస్తు ప్రభువుకు విరోధంగా లేచి ఆయనను చంపింప చూశారు. ఆయన గౌరవమును అవమానముగా మార్చాలని చూశారు. దావీదు కాలంలో దావీదు కూడా నమ్మకస్తుడై మంచి సేవకుడిగా ఉన్నప్పుడు సౌలు సేవకులు అబద్ధాన్ని, విషయాన్ని వెళ్ళగలిగారు దావీదు మీద. అందుకే దావీదు అంటున్నాడు, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. రెండవ పని, లోకం చేసే చెడ్డ పని ఏంటంటే ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. లోకం దేన్ని ప్రేమిస్తుందంట? చెప్పాలి. వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తుంది, పనికిరాని దాన్ని ప్రేమిస్తుంది. కాదంటారా? అవును. పేగల దాకా తాగితే నిషా వస్తుంది, లేకపోతే గొప్ప బలం వచ్చేద్దని తాగుతాడు. 100,000 ఖర్చు పెట్టి తద్వారా షుగర్లు వచ్చి ఒళ్ళు మొద్దుబారి ఇంటికి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి చావు బ్రతుకుల్లో హాస్పిటల్కి వెళ్ళి ఉన్న నీడను కూడా అమ్ముకొని బికారులై వ్యర్థమైనది తిని తాగడం వల్ల చస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ లోకంలో? అనేకులు. అది వ్యర్థమైనదని తెలిసి కూడా దాన్నే తిని తాగుతున్నారు. త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు. వ్యర్థమైనది లోకంలో చాలా ఉన్నాయి. సినిమాలు వ్యర్థమైనవి, సీరియల్స్ వ్యర్థమైనవి. వీటిని చూసి కుటుంబాన్ని తగలబెట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ఎంతో మంది. సీరియల్ చూసి ఇంట్లో ఆడోళ్ళు పాడైపోతున్నారు, సినిమాలు చూసి మగాళ్ళు పాడైపోతున్నారు. మొత్తానికి సమాజం అంతా నాశనం అయిపోతుంది. దౌర్భాగ్యం ఏంటంటే యేసు ప్రభువును నమ్మిన వారు కూడా సీరియల్స్కి బానిసలు అవ్వడం, అది చెప్పలేనంత బాధ. దేవుడి నామానికి ఎంతో అవమానం. వాటి కోసం ప్రార్థనలు మానేసే వాళ్ళు ఎంతో మంది. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఎంతకాలం ఈ వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? సెల్ ఫోన్ వ్యర్థమైనది. ఆ సెల్ ఫోన్ పట్టుకొని మందిరాన్ని మానేసే వాళ్ళు ఎంతో మంది. విలువైన సమయాన్ని పాటు చేసుకునే వాళ్ళు ఎంతో మంది. ఇలా చెప్పుకుంటూ పోతే వ్యర్థమైనవి మన జీవితంలో చాలానే ఉన్నాయి. అవి వ్యర్థమైనవని తెలిసి వాటిని విడిచిపెట్టకపోతే మన బతుకే వ్యర్థమైపోతుంది. వాక్యం సెలవిస్తూ ఉంది, వ్యర్థమైన వాటిని ప్రేమించకండి. ఇక మూడవది, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు. అబద్ధాన్ని వెతకడం వల్ల ప్రయోజనం ఏముంది? అబద్ధాన్ని వెతకడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అబద్ధములో ఏముంటది? శూన్యం. యేసుక్రీస్తు ప్రభు వారి మీద అబద్ధాలు మోపడానికి, నిందలు మోపడానికి వెతికారు. కూలికి డబ్బులకి ఇచ్చి పురమాయించుకున్నారు. సిలువ వేయండి అని అరవండి, అంతే. అలా అరిచినందుకు మీకు జీతం ఇస్తానని జీతానికి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎందుకు అరుస్తున్నారో తెలియదు. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని తెలియదు. యెజబెలు కూడా చేసింది అలాగే. ఒక ఇద్దరిని కూలికి పురమాయించి నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవడానికి ఉపవాస దినమును ఎవరికి తెలియకుండా చాటింప చేసి రాళ్ళతో కొట్టించి చంపించేసింది. ఇలా చాలా మంది అబద్ధమైన వాటిని నమ్మి, అబద్ధాన్ని ప్రేమించి సత్యాన్ని సిలువ వేస్తున్నాడు. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ లోకం ఎలా ఉన్నా నా నీతికి, నా యథార్థతకు పునాది మాత్రము నా దేవుడే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా నీతికి ఆధారము, నా యథార్థతకు పునాది నా ప్రభువే. ఎవరు నా గురించి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దేవుని కృప నాకుంటే అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఖబర్దార్, ఈ విగ్రహానికి దండం పెట్టకపోతే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు నెబుకద్నెజరు. అది వ్యర్థమైన విగ్రహం. అది నోరుండి మాట్లాడదు, చెవులుండి వినదు,
ముక్కుండి వాసన చూడదు, చేతులని పని చేయదు, కాళ్ళుండి అన్నీ ఉంటాయి, కానీ వ్యర్థమైంది, ఎందుకు పనికిరాడు. దానికి దండం పెట్టకపోతే అగ్నిగుణంలో పడేస్తానన్నాడు. ఎంత వ్యర్థమైన పని! ఒక విగ్రహానికి పూజించకపోతే అగ్నిలో పడేస్తారా? పడేసి ఎంత పని చేస్తారు? పడేసే ముందు పైగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకు శత్రుఘ్న మేషక్ అబేద్నెగోలు అంటున్నారు, రాజా, నీవు నిలబెట్టిన ఈ మోగ విగ్రహాన్ని దండం పెట్టడానికి మేము నమస్కరించాం. మా నీతికి ఆధారమైన వాడు, సర్వోన్నతుడు, జీవం కలిగిన దేవుడు, ఆయన సమస్త సృష్టిని సృష్టించిన వాడు, మేము ఆ దేవుని భక్తులం. ఇలాంటి విగ్రహాలకు మేము భయపడం, తల వంచం, దండం పెట్టం. ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు నిజమైన దేవుడు. ఆయన మమ్మల్ని ఎక్కడి నుంచి తప్పించినా పర్వాలేదు, తప్పించకపోయినా పర్వాలేదు, దీని విషయంలో చింతించం. మేము నీకు జవాబు కూడా చెప్పం. నీకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. అంతే, నీతికి ఆధారంగా దేవుడిని చేసుకుని నిలబడ్డారు ఈ ముగ్గురు. నెబుకద్నెజరు ఆజ్ఞాపించిన 6 పిలిచి పడేయమన్నాడు. కాళ్ళు పట్టుకుని విసిరేశారు. విసిరేటప్పుడు అగ్ని జ్వాలలు బయటకు వచ్చి ఈ 6 కాల్చి చంపేశారు. ఆ పడ్డటువంటి ముగ్గురు లోపల తాళ్ళు కాలిపోయి, చేతులకు సంఖ్యలు విడిపోయి, వారు ఆనందంగా తిరుగుతూ ఉన్నారు. లోపల అతనితో పాటు 4వ వ్యక్తి కలిశాడు. ఆ 4వ వ్యక్తి రూపము దేవుని దూత రూపము ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని గుండము కూడా వారికి ఆహ్లాదంగా మారిపోయి, దేవుని కోసం తెగించినటువంటి ఈ యవ్వనస్తుల వలన దేవుని నామానికి మహిమ వచ్చు. ఈరోజున మనం కూడా దేవుని నీతిగా ఆధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎన్నో అవరోధాలు వస్తాయి. వాటిలో మనం పిరికి వాళ్ళమై భయపడి వెనుకకు తిరగకూడదు, కానీ రోషం కలిగి ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు మన పక్షం నుండి మన సాక్ష్యాన్ని ఆయన గణపరుస్తాడు. ఎప్పుడు మనం శోధించబడతామో అప్పుడే మన సాక్ష్యం అందరికీ తెలుస్తుంది. క్రైస్తవుని జీవితము పూల పానుపు కాదు, అది పూల పాట కాదు. దేవుడు మనల్ని కంఫర్ట్ జోన్ లో బ్రతకడానికి పిలవలేదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే చల్ల కదలకుండా బతకొచ్చు, అడుగులో నీళ్ళు మెదలకుండా బతకొచ్చు అని చెప్పి అనుకోవడం అబద్ధం. దేవుడు చెప్తూ ఉన్నారు, నన్ను నమ్మిన తర్వాతే, నన్ను అనుసరించిన తర్వాతే అసలైన పోరాటం మీకు మొదలైంది. పులి మీద స్వారీ చేసినంతసేపు పులి తల పైకెత్తి వాడిని ఏం చేయలేదు. వాడు దిగిన తర్వాతే అసలైన పోరాటం మొదలైంది. అలాగే ఈ లోకము ఒక సింహము లాంటిది, అది అత్యంత భయంకరమైనది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకమునైనను దానిలో దేనినైనను ప్రేమింపకూడని వాక్యం సెలవిస్తుంది. కానీ లోకం దేన్ని ప్రేమిస్తుంది? వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తుంది, అబద్ధమైన వాటిని వెతుకుతుంది. అందులో వారికి ఎంత మాత్రం సత్యము దొరకదు. వాక్యం సెలవిస్తుంది 8వ వచనంలో 4-8 కీర్తనలు. యెహోవా, నెమ్మదిగా పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. ఆమేన్. భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నా నీతికి ఆధారమైన దేవుడు ఎవరిని అనుకున్నా, ఎవరు ఏమనుకున్నా, నేను నిశ్చలంగా ఉంటాను, నేను పండుకుంటాను, నేను నెమ్మదిగా ఉంటాను, నేను నిద్రపోతాను. ఒంటరిగా ఉన్నా నేను భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే దేవుడి తోడు నాకుంది. ఆమేన్, హల్లెలూయా. నేను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కాబట్టి నేను దేవుడి సువార్త మాని, ఆరాధన మాని, ప్రార్థన మాని, సాక్ష్యాన్ని మాని, అన్నీ మాని హాయిగా నిద్రపోతాను. ఇదా మన జీవితం? అస్సలు కానీ కాదు. ఒక భక్తుడు అలాగే అనుకున్నాడు. ఆ భక్తుని గురించి విని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఆయన పేరు యోనా. ఆయన పేరేంటి? యోనా. ఆయనను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు. ఆ దినాల్లో ఏ పట్టణం పాపం పండిందో ఆ పట్టణానికి ముందు దేవుడు వాక్యాన్ని పంపించేవాడు, ప్రవక్తను పంపించేవాడు. సొదొమ గొమొర్రా పట్టణానికి లోతును పంపించాడు. నోవహు కాలంలో నోవహును పంపించాడు. అలాగే నినివే పట్టణానికి దేవుడు యోనాను పంపించాడు. ఈ యోనా నినివే పట్టణానికి వెళ్ళడం మానేసేసి అక్కడ ప్రజలకు భయపడి, అక్కడి అధికారులకు భయపడి అతడు
ఓడలు ఎక్కాడు కానీ తర్షీషిపోయేవాడు ఎక్కాడు. ఆ ఓడ అమరమున వెళ్ళిపోయాడు, అంటే ఇంజిన్ ఉండే ప్లేస్కి వెళ్ళిపోయాడు. వస్తువులు పెట్టే ప్లేస్కి వెళ్ళిపోయి కింద అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు. నీరు చుట్టూ ఆవరించి ఉంటది. ఓడ 10 అంతస్తులు అయితే కనీసం 3-4 అంతస్తులు నీళ్ళల్లో కిందకి వెళ్ళిపోద్ది ఆ పై బరువుతో. ఆ కిందకి వెళ్ళిపోయినటువంటి కింది అంతస్తులో చల్లగా ఉందనుకుంటా పడుకున్నాడు. దేవుడు, ఎందుగా నేను నిన్ను ఏర్పరచుకున్నది, ఎందుగా నేను నిన్ను పిలిచింది, ఎందుగా నీ కోసం నేను ఇంత త్యాగం చేసి రక్షించుకున్నది అని దేవుడు కోపపడి వెంటనే తుఫాను లేపాడు సముద్రం మీద. ఆ తుఫాను హడావుడి సృష్టించింది. అది ఓడను బద్దలు చేసే స్థితికి దిగజారి చేసింది. ఓడ బద్దలైపోయే పరిస్థితిలో అందరూ ఎవరి దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఓడ మునిగిపోతేమో అనే భయంతో ఓడలో ఉన్న వస్తువులన్నీ కింద పడేస్తూ ఉన్నారు. పడేస్తూ ఉన్న సమయంలో వారికి ఏమి గత్యంతరం అర్థం కాదు. ఎవరి దేవుడికి ఎవరి దేవతలకు వాళ్ళు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఎవరికి వాడి కేకలు పెట్టుకున్నాడు, అరచేతిలో ప్రాణం పెట్టుకొని. సరే, ఒకసారి ఓడ అంతా ఎలా ఉందో పరిశీలిద్దామని ఓడ నడిపి కెప్టెన్, ఓడ నావికుడు కింద అంతస్తులకి కల తిరిగాడు. అతను తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆయన గొరక పెట్టి గాఢ నిద్రలో నిద్రపోతూ ఉన్నాడు. అతడు అలా నిద్రపోతూ ఉన్నప్పుడు నావికుడు వాక్యం ఉన్నాడు. అతడు అలా నిద్రపోతూ ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఓడ కెప్టెన్ అన్నాడు కదా ఒక ప్రవక్తతో, ఓయి నిద్రపోతా అన్నాడు. ఏమన్నాడు? మీ పక్కన ఎక్కి చూసి చెప్పండి ఆ మాట, సరిగ్గా చెప్పండి. అందరు నాయకులు చూస్తున్నారు, నేనే నా నిద్రపోతుంది. మరి చెప్పండి, మీ పక్కన చూసి చెప్పండి. ఎవరు నిద్రపోతున్నారు వాళ్ళతో చెప్పండి. ఎవరు నిద్రపోవట్లేదా? హల్లెలూయా. ఆ మాట అంటే ఎంత బాధ కలిగిద్దండి చెప్పండి. బాధ కలిగిద్దా లేదా? కలిగిద్దా? ఎవరైనా మనం నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రపోతా, సోమరిపోతా అని ఎవరైనా అన్నారనుకోండి, ఎంత బాధ, ఎంత హర్ట్ అయిపోతాం మనం. ఈ భక్తునికి కూడా అలాగే బాధ కలిగింది. ఏం జరిగింది అంటూ పైకి వచ్చాడు, చూశాడు. అందరూ ఎవరి దేవతలకు వాళ్ళు, ఎవరి దేవులకు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటుంటే, నువ్వు కూడా నీకు తోచిన దేవునికి ప్రార్థన చేయండి. ఏమన్నా సరిగ్గా ఆలోచించి అంటున్నాడు కదా, అసలు ఈ కీడు వచ్చిందే నా మూలంగా, నా గురించే ఇంత కీడు వచ్చింది. మీరందరూ ఎవరికి ప్రార్థన చేస్తే ఈ తుఫాన్ని ఆపే శక్తి ఎవరికి ఉంది? యేసు ప్రభువుకు తప్ప తుఫాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. తుఫాన్ని, సముద్రాన్ని అణచే శక్తి యేసు ప్రభువుకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా శక్తిమంతుడు. ఆయన తుఫాను రేపేవాడు, తుఫాన్ని అణచేవాడు, సముద్రాన్ని అల్లకల్లం చేసేవాడు, నెమ్మలపరిచేవాడు కూడా ఆయనే. కాబట్టి మరి మేమేం చేయాలి అంటుంటే, మీరేం చేయవద్దు. ఈ దరిద్రం, ఈ పీడ విరుగుడు అవ్వాలి అంటే, మీ ప్రాణాలతో మీరు బ్రతకాలి అంటే నన్ను ఎత్తేసి సముద్రంలో పాడేయండి. నా దరిద్రం మీకు అంటుకున్నది కదా, అది వదిలిపోతే నన్ను ఎత్తి పాడేయండి అన్నాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అలాగే అంటాం కదా, నన్ను చంపండిరా, నేను చంపగా నీ కుటుంబం యొక్క దరిద్రం వదలదు, నా వల్లే అనే నిరాశతో, నిట్టూర్పులతో మనం అంటా ఉంటాం. మీరు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు, గలిబిలిగా ఉన్నారు, అమ్మ మీ అమ్మాయి తీసుకో, నువ్వు అక్కడ నిలబడమ్మా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇతన్ని ఎత్తేసేసి పడేశారు. ఎవరిని? యోనాను ఎత్తేసేసి పడేశారు. అయ్యో, మాస్టర్ గారిని ఎత్తేసేసి పడేశారు. అంతే, ఆయన చెప్పినట్లే తుఫాన్ ఆగిపోయింది.
ఆయన చెప్పినట్లే సముద్రం నెమ్మదించింది. ఆయన చెప్పినట్లే అంత ప్రశాంతత ఏర్పడింది. యోనా బతికున్నప్పుడు ఉన్న భయము కంటే యోనా చచ్చిపోయిన తర్వాత యోనా దేవుని గురించి ఆ నావికుడికి, ఆ నావలో ఉన్న అందరికీ భయం పట్టుకుంది. ఎందుకంటే యోనా పూజించిన దేవుడు నిజమైన దేవుడు. యోనా చెప్పినట్లే జరిగింది. కానీ ఇంకా ఏం చేయాలో చేయడానికి యోనా తన దగ్గర లేదు. ఇప్పుడు ఏం చేయాలి? యెహోవా దేవుని భక్తుణ్ణి, భూమి ఆకాశాలు సృజించిన దేవుని భక్తుణ్ణి మనం చంపేశామే. ఆ భక్తుడు చచ్చిపోయినందుకు ఆ దోషం, ఆ నేరం మన మీద పడుతుందేమో, ఇది ఎక్కడికి దారి తీస్తుందో, అయ్యో నిజమైన దేవుని దాసుని మనం సముద్రంలో పడేశామే అని వాళ్ళందరూ భయపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యోనా ఓడలో ఉన్నప్పుడు కంటే ఓడల నుండి బయటికి వెళ్ళిన తర్వాతనే దేవుడి నామానికి ఎక్కువ మహిమ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని నిద్రముఖాలు గుళ్ళో ఉన్నంత కాలం సంఘాలు బాగుపడవలే కానీ, కొన్ని బలహీనమైనటువంటి ఘట్టాలు బాగుపడే వరకు సంఘాలు బాగుపడవలే కానీ, ఆ ముఖాలు కాస్త ఉద్యోగం వచ్చిన తర్వాత సంఘం బాగుపడతాయి. కొన్ని చోట్ల వాక్యం చెప్తారు దైవజనులు, నేను విన్నది ఏంటంటే, పాత నీరు పోవాలంట కొత్త నీరు, ఆ పాత నీరు కూడా శుద్ధి అవ్వాలి కానీ అది పోకూడదు. ఆమేన్. ఇజ్రాయెల్ దేశంలో పాత నీరుని కూడా కొత్త నీరుగా కెంట్ వాడండి, ప్యూరిఫై వాడండి, ప్యూర్ ఇట్ వాడండి. కోట్లాది క్రిములు కూడా చచ్చిపోయి మీరు శుద్ధి జలాన్ని తాగొచ్చు అని ఇప్పుడు కొన్ని ప్యూరిఫైర్లు వచ్చాయా? బెండిలో నీళ్ళు తెచ్చేసేసి, ఇదిగో చూడండి ఈ నీళ్ళు ఫిల్టర్ అయిన తర్వాత నేను దీన్ని తాగుతానని చెప్పి వాళ్ళు తాగేస్తారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, ఎంతవరకు నిజమో తెలియదు. గంగా నదికి వెళ్ళే వాళ్ళంట చాలా మంది వాటర్ కొనుక్కొని వెళ్తారు. వాళ్ళు అక్కడ కొనుక్కెళ్ళిన వాటర్ తాగుతారు, కానీ అక్కడ అన్ని 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 కలిసినటువంటి వాటర్ తెచ్చి ఇక్కడ తీర్థం కింద పోతారు అన్నారు. అర్థమైందా? అక్కడికి వెళ్ళే వాళ్ళేమో వాటర్ తీసుకెళ్ళి అక్కడ తాగుతారు, అక్కడ నుంచి తెచ్చిన వాటర్ ఏమో ఇక్కడ అమృతం కింద తాగుతారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇంతే ఈ లోకం. యోనా ఓడ నుండి బయటికి పోయిన తర్వాతే ఓడలో ఉన్న అందరికీ కూడా భయం పట్టుకుంది. ఓడలో కొన్ని వందల మంది ఉండొచ్చు, ఎందుకంటే అది సరుకులు రవాణా చేసేది, అలాగే ప్రయాణికుల ఓడ కూడా. కాబట్టి ఈ రోజున మనం అందరం జాగ్రత్తగా లేకపోతే దేవుడు మనల్ని కూడా సముద్రంలో విసిరేస్తాడు. లోకమనే సంద్రములోన దేవుడే పడేసిన తర్వాత ఈత కొట్టడం రాకపోతే బుడుకు బుడుకు మనం మునుగుతా తేలతా కొట్టి వెట్లాడుకుంటే అక్కడే ఉంటాం. అంతేనా? అలా ఇసిరి పారేయకుండా మనం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి అంటే మనం నిద్రపోతులుగా ఉండకూడదు, సోమరపోతులుగా ఉండకూడదు. మనం యాక్టివ్గా ఉండాలి, వెలుగుతూ ఉండాలి, దీపమై ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఎలా ఉండాలి? దీపమై ఉండాలి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకుందాం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకొనినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. అప్పుడు ఐదుకోని ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. నాకు చూడండి, ఒక ప్రార్థన జరుగుతుంది, ఒక కూడిక జరుగుతుంది. ఒక అద్భుతమైన ప్రసంగికుడు ఆ రోజుల్లో పౌలు గారు వస్తున్నారంటే చుట్టుప్రక్కల సంఘ బిడ్డలు అందరూ కూడుకునేవాళ్ళు. ఎందుకంటే
ఆయన క్రీస్తు తర్వాత క్రీస్తుగా పేరుగాంచాడు. పేతురు గారితో సమానంగా దేవుడు సేవ చేశాడు. ఒకనొక సమయంలో బర్నబా యేసు ప్రభువు ముఖాన్ని చూచి, పౌలులో దేవుని ప్రసవ వేదనను చూచి ఇతనే క్రీస్తు ఏమో అన్నట్లుగా భయపడ్డాడంట. అంటే క్రీస్తు స్వరూపము పౌలులోనికి వచ్చేసింది. అన్ని శ్రమలు పడిన పౌలు దేవుని కోసం సాక్షిగా వాడబడ్డాడు. అలాంటి గొప్ప వ్యక్తి వస్తున్నాడు వాక్యం చెప్పడానికంటే ఎవర్రా? వచ్చేసారు జనం అందరూ కూడా. చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అవి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా తాను కంఫర్ట్ గా ఉండాలనుకుంటారు. చుట్టాలు వెళ్ళినా అక్కడే డిమాండ్ చేస్తారు. చుట్టాలు మన ఇంటికి వచ్చినా మనమే వాళ్ళ మీద డిమాండ్ చేసే విధంగా ఉంటారు చాలా మంది. ఉంటారా ఉండరా? అర్థమైందా మీకు? కొంతమంది కూతుర్లు ఇంటికి వెళ్ళి కూతుర్ని అల్లుల్ని కూడా డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే కూతుర్లు అల్లుళ్ళు ఇప్పుడు మన ఇంటికి వచ్చినా మనమే వాళ్ళని డిమాండ్ చేసే విధంగా కొన్నిసార్లు ఉంటాం. అంటే ఎక్కడికి వెళ్ళినా మందే హవా అనేటట్లుగా ఉంటారు కొంతమంది. అలా ట్రైన్లో ప్రయాణం చేస్తే కిటికీ దగ్గర కచ్చి వేసుకుంటాం. వేసుకుంటారా? చెప్పండి. బస్ ఎక్కితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. బ్యాగ్, కచ్చిపో, టవలో ఏది ఉంటే అదే కిటికీల నుంచి ముందు పడేస్తాం. అది కానీ ఎవరైనా తీసాడో ఆ బస్సు దిగేదాకా గొడవే. కండక్టర్ ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు, అమ్మా మీ బాగా ఆపండి అమ్మా. అయినా లేదండి ఈ కుర్చీలో కచ్చి నేను వేసానండి, తీసేసి వాడు కూర్చున్నానండి అని అంటాడు. లేదండి నేను వచ్చినప్పుడు కచ్చి కింద పడిపోయి ఉందండి అని అంటాడు. మొత్తానికి ఆ చోటు కోసం ఏం చేస్తారు వాళ్ళు? గొడవ చేస్తారు. ఒకసారి నేను కూడా విజయవాడ ప్రయాణం చేయడానికి బస్ ఎక్కాను గురువులో. అప్పుడు అసలు సీట్లు లేవు, మొత్తం ఫిల్ అయిపోయింది. అంత దూరం 100 కిలోమీటర్లు నడవాలి అంటే నిలబడాలంటే కష్టం కదా. ఆ డ్యూటీ చూస్తున్నాను, ఆశలు వస్తాయి ఎవరైనా సీట్ ఎత్తే బాగుంది అని. నా పక్కనే కూర్చున్నవాడు ఆయన చూసి ఇలా అన్నాడు, 50 రూపాయలు ఎత్తే నా సీట్ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. సరే పోతే పోయిలే 50 రూపాయలు అని చెప్పి, సరే ఎత్తాను ఆయన నువ్వు లెగ్గు అని చెప్పి ఆయన లేపేసేసి ఆ 20 రూపాయలు అడిగి ఇచ్చేసి కూర్చున్నాను. ఆ ఇంటికి కో డ్రైవర్ అంటే కండక్టర్ ఆ వెళ్ళి చక్కగా మళ్ళీ ఇంజిన్ మీద కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోయాడు. చూసారా? సీట్ కోసం అంత ఆతృత ఉంటుంది. గుళ్ళో కూడా మీ ముఖాలను గమనించండి. ఎక్కడ కనబడే ముఖాలు అక్కడే కనబడతాయి తప్ప అవి ఎప్పుడు స్థానభ్రంశం చెందవు. అవి ఎప్పుడు అటు ఇటు మారు. నేను ఎవరినైనా వెతకాలి అనుకుంటే ఎక్కడ ఉన్నారు అని వెతకక్కర్లొద్దు కదా. టక్కుమని ఇటు చూస్తే ఈయన ఉంటుంది, అది చూస్తే ఆవిడ ఉంటుంది, అక్కడ చూస్తే ఆయన ఉంటాడు, ఇక్కడ చూస్తే ఈయన ఉంటాడు. ఎందుకంటే మీరు ప్లేస్లు మారరు కాబట్టి. చాలా సందర్భాల్లో ముందు వచ్చిన ముందు కూర్చోవాలి, వెనకాల వచ్చేవాళ్ళు వెనకాల కూర్చోవాలి. కానీ మీరు మాత్రం వెనకాల వచ్చినా ముందే సీట్లు ఉండాలి. మీరు అందరూ రిజర్వేషన్ చేయించుకున్నారు మాకు ఇక్కడ. అయితే కూడా కిటికీ పక్కన కుర్చీ అంటే బాగా ఇష్టపడ్డాడు పాపం. ఆ ప్రార్థన కూడా ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? 3వ అంతస్తులో జరుగుతుంది, 3rd స్టేజ్ లో జరుగుతుంది ఆరాధన. అది ఆదివారము అని ఆరాధన జరగాల. అవును, ఆదివారమే ఆరాధన జరుగుతుంది. సోమవారం పౌలు గారి ప్రయాణం ఉంది, అందుకే ఆదివారం విస్తరించి అర్ధరాత్రి వరకు ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆదివారము అది యేసుక్రీస్తును ఆరాధించే వారి మొదటి దినం. శనివారము పాత నిబంధనలో యూదులకు విశ్రాంతి దినం. ఆదివారము చందా పట్టండి అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16:2 పౌలు గారు చెప్తూ ఉన్నారు. అది ప్రభువు దినము అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చెప్తా ఉంది. ఈ రోజు దేవుని రోజు అంట. యేసు ప్రభువు రోజు ఆదివారం. హల్లెలూయా. యేసు ప్రభువు రోజును మనం ఏం చేయాలి? యేసు ప్రభువుతోనే గడపాలి. కాబట్టి ఈ రోజంతా గుళ్ళోనే ఉండాలి మనం. ఎందుకంటే ఈ రోజు మనది కాదు, ఈ రోజు ఎవరిది? యేసయ్యది. కాబట్టి ఈ రాత్రి 12 గంటల వరకు
యేసయ్యనే. అంతేనంటారా? అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీస్తే చదవండి ప్రకటన 1:10. మీరు తీరు. ఓకే, తీయొద్దులే. ప్రభువు దినముందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి చాలు 7 సంఘాలకు పంపమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏ రోజు అది చెప్పాలి? ఆదివారం. అంటే ప్రభువు దినం. ఆదివారం దేవుడు మనతో మాట్లాడేవాడు అయి ఉన్నాడు. ఆదివారం యేసు ప్రభువు రోజు. మత్తయి సువార్త 28 మొదటి నుంచి చదివినట్లయితే, ఆదివారమున ఇంకా పెద్దల కాడే చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరి ఏం చేస్తుందో చూడండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, విశ్రాంతి దినం అంటే శనివారం, అది గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియ వేరొక మరియ యేసయ్య సమాధిని చూడడానికి వెళ్ళారు. హల్లెలూయా. యేసయ్య సమాధిలో ఉన్నారా? యేసయ్య సమాధిలో. ఆయన సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి సమాధిని ఓడించాడు. అప్పటికే బయటికి వచ్చేస్తాడు. ఆయన పునరుత్థానుడైన రోజు ఏ రోజు? అందరు చెప్పండి. దేవుని రోజు ఆదివారం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 40వ వచనం కూడా చదవండి. 10:40. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. దేవుడు ఆయనను 3వ దినాన లేపి, 3వ దినము అంటే శుక్రవారము మొదటి రోజు, శనివారము రెండవ రోజు, ఆదివారము. యేసయ్య చనిపోయిన తర్వాత 3వ రోజు అంటే ఆదివారమున యేసయ్య సమాధి నుండి తిరిగి లేచారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:4 చదవండి. 15:4. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎన్నో దినమున? మళ్ళీ చెప్పండి, ఎన్నో దినమున? అంటే మొదటి దినం ఏది? శుక్రవారం. రెండవ దినం ఏది? 3వ దినము యేసయ్య చనిపోయిన తర్వాత 3వ దినమున దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధి నుండి లేపారు. ఆ ఆదివారమున 3వ అంతస్తులో ప్రార్థన కూడా జరుగుతూ ఉంది. పౌలు గారు వాక్యం చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు పాస్టర్ గారికి ఏంటో వాక్యం చెప్పాలని కోరిక, కుతూహలం ఎక్కువైపోతూ ఉంటుంది. ఎవరు నిద్రపోతున్నా పట్టించుకునే పని లేదు. ఎవరు లేచి వెళ్ళిపోతున్నా పట్టించుకునే పని లేదు. ఎవరు తిట్టుకుంటున్నా, ఎవరు కసురుకుంటున్నా, పిల్లల్ని ఏడిపించినా గిల్లేసేసి అసలు పట్టించుకోవాల్సిన పని అయిపోతామ్మా. మా నాన్నగారు చెప్తారు కదా, అయిపోతామ్మా, పాస్టర్ గారు ఇప్పుడు ముగించేస్తారు అని పాస్టర్ గారికి వినబడేలాగా పిల్లలతో మాట్లాడినా అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది ప్రభు దినం కాబట్టి వాక్యం చెప్పాల్సిందే. కాబట్టి పౌలు గారు వాక్యం పొడిగించి 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 అర్ధరాత్రి చేసేసాడు. ఏ రాత్రి? ఏ బాధ కూడా మనకు అర్ధరాత్రి కాదు. ఎవరు వింటారు వాక్యం ఆ టైం దాకా? వింటారా? ఆసక్తి ఉంటుందా? ఆసక్తిలో వాళ్ళు ఏం చేస్తారు? వినటానికి ఇష్టం ఉండదు. అలాగని లేచి వెళితే బాగోదు. ఏం చేస్తాం? అలాంటి వాళ్ళకు త్వరగా నిద్ర వస్తుంది. ఏమొస్తుంది కదా? కుడుకుపాటు, ఇంకా కాస్త నిద్ర, ఆ తర్వాత డీప్ స్లీప్, గాఢమైన నిద్ర. ఇక ఏమైపోతుందో కూడా అక్కడే కళలో కూడా కనేస్తారు. మా మాస్టర్ ఒక కథ చెప్పాడు. ఒకడు బాగా వ్యాపారం చేసి, కొబ్బరి బండాల వ్యాపారం చేసి ధనవంతుడైనట్లుగా కళ కంటాడంట. ఎక్కడ అనుకున్నారు? కొబ్బరి చెట్టు మీద కళ కంటాడు. ఎక్కడ? కొబ్బరి చెట్టు ఎక్కాడు. కొమ్మల మీద చక్కని గాలి వేస్తా ఉంది. ఆ కొడదాంలే, కొడదామని కూర్చున్నాడు. ఈ లోపు నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చేసినప్పుడు ఒక కొనుక్కు చెప్తాను, ఆ కొనుక్కులో కాలు వస్తుంది. అమ్మాయి మీ అమ్మాయి మాట్లాడు. చివరికి ఆ కల్లో
తను కోటీశ్వరుడు అయిపోయాడు. కొబ్బరి బొండాలు అమ్మేసేసి కోటీశ్వరుడు అయిపోయాడంట. తర్వాత తనకు పెళ్లి కూడా అయిపోతుందండి. ఆ పెళ్ళైన తర్వాత ఆ లావుడి మాట వినట్లేదంట కల్లో. కాబట్టి మా ఆవిడ మాట వినట్లేదు, ఒక్క కన్ను తగ్గుతామని చేతులు వదిలేసేసి కాళ్ళతో ఇలా కన్నపోయాడంట. తను ఎక్కడున్నాడు? పైనుంచి కొబ్బరి బొండానికి బదులుగా తాను పడ్డాడు. తన కళ చెదిరిపోయింది. కళ కలగానే ఇంకెప్పుడైనా కొబ్బరి చెట్టు ఎక్కగలగా? ఇంక మంచం ఇంక జీవితాంతం కళల కంటా బతికేశారు. వ్యర్థమైన కళలు కంటా ఉంటారు చాలా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇతను కూడా ఐదుకు కూడా కిటికీ దగ్గర కూర్చొని చల్లగా తగులుతూ ఉంటుంటే హ్యాపీగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ నిద్రలో డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు. ఇలా 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 కదా ఇలా అనబోయాడు. అంతే, మొత్తం తూలి కింద పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? 3వ స్టేజ్లో కిందకి వెళ్ళిపోయాడు. గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పడేటప్పుడు పుచ్చకాయలాగా పడ్డాడేమో పాపం, వెంటనే చచ్చిపోయాడు. అలాంటిది ఏదైనా చర్చిలో జరిగితే చర్చి సంగతి ఎలా ఉంటుంది మీరు ఆలోచించిన ఒకసారి. వచ్చానమ్మో, నా కొడుకు అయిపోయాడమ్మో, దేవుడా 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 అని వచ్చాను. కానీ దేవుడు ఎంత అన్యాయం చేశాడు అంటూ దేవుణ్ణి, మాస్టర్ గారిని, గుడిని, సంఘాన్ని అసలు దున్నంటారంటే అక్కడ కూడా అంతే హడావుడి జరుగుతాం. ఈలోపు పౌలు గారు ఏం చేశారో తెలుసా? 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం 8వ వచనంలో గబగబా కిందకి దిగాడంట. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశాడండి? గబగబా కిందకి దిగాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమిన బిడ్డలారా, అక్కడ అనేక దీపాలు కూడా ఉన్నాయండి. 8వ వచనంలో ఏమున్నాయండి? అనేక దీపములు అంటే 8వ వచనంలో అర్థం ఏంటి? అనేక దీపములు అంటే చాలా లైన్లు పెట్టారు. ఇలా చూపేలాగా కాదు, అక్కడ వచ్చిన సంఘ బిడ్డలే దీపాలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమకాండం 27వ అధ్యాయం 20వ వచనంలో చదివినట్లయితే దేవుడు అంటున్నాడు, దీపం ఆరిపోకూడదు. ఏమన్నాడండి? దీపం ఎంతసేపు వెలగాలో అంతసేపు అది వెలగాలి, మధ్యలో ఆనకూడదు. దీపం వెలుగుతూనే ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 1 రాజుల గ్రంథం 11:36 చదివినట్లయితే నా భక్తుడైన దావీదు కోసం నేను ఒక గోత్రాన్ని, అతని కోసం నేను ఒక దీపముగా ఉంచబోతున్నాను అన్నాడు. అలాగే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం చదివినట్లయితే దావీదు చెబుతున్నాడు, నా దీపమును వెలిగించిన వాడవు నీవే. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలో దావీదు దీపాన్ని దేవుడే వెలిగించాడు. అందుకే ఎంతమంది దూషించినా, అవమానపరిచినా, నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అనేకులు ఈ రోజుల్లో. నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను ఊరు పోసుకునే వాళ్ళు ఎంతో మంది. ఎలాంటి అవమానాలు వచ్చినా, ఎటువంటి నిందలు వచ్చినా దావీదు ప్రాణాన్ని చివరి వరకు కాపాడింది ఎవరు? దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. నీ మీదకి ఎన్ని కష్టాలు వచ్చినా, నీ కుటుంబం మీదకి ఎన్ని అవమానాలు వచ్చినా, నీ జీవితం మీదకి ఎన్ని నిందలు వచ్చినా, నువ్వు ఇంకా బ్రతికున్నావు. ఎన్ని యాక్సిడెంట్లు అయినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని తెగులు వచ్చినా, దేవుడు అన్ని అపాయాలను తప్పించి ఇంకా బ్రతికించాడంటే నీ దీపాన్ని వెలిగించిన వాడు. ఈ రోజున ఈ మందిరంలో కూడా అనేక దీపాలు ఉన్నాయి. ఆ రోజున ఆ మేడ గదిలో అనేక దీపాలు ఉన్నాయి. విశ్వాసి ప్రాణం దేవుడు పెట్టిన దీపమే.
42వ యెషయా గ్రంథం వాక్యం చదివిస్తుంది 2వ వచనంలో, మకమకలాడుచున్న జరుపునార ఒత్తిడి ఆయన ఆర్పేసేవాడు కాదు, దాన్ని బాగు చేసి దాంట్లో నూనె పోసి ఇంకా వెలిగేలాగా చేసేవాడు. దేవునికి మహిమ కలుగును. ఈ రోజు నా టీవీగా ఉన్న ఎవరి ప్రాణాన్నైనా ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలి అనుకుంటే ఆ ప్రాణాన్ని నీలో నిలబెట్టేవాడు ఆయనే. నీ దీపం మారిపోకుండా 2 చేతులు అడ్డు పెట్టి దేదీప్యమానంగా వెలిగేలాగా చేసేవాడు మన దేవుడిని యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గదిలో చాలా దీపాలు ఉన్నాయి. వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం 31వ అధ్యాయము 18వ వచనంలో, ఆమె దీపము ఆరిపోదంట. ఆమె దీపము చెప్పాలందరూ కూడా. ఎవరు ఆమె? ఆమె ఎవరు? నువ్వే అనుకో. ఈరోజు సక్రియలు చేసే లిమోయేలు తల్లి మాట్లాడుతున్న మాటలు. 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ ఏముందో చదవండి. రాజైన లిమోయేలు మాటలు, తన తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. చాలు. ఆ తల్లి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేసింది. తన పని వాళ్ళకు బద్దెం ఏర్పరిచింది, పిల్లలకు మార్గనిర్దేశం చేసింది, భర్తకు అన్ని సమకూర్చింది, కుటుంబం ఏం కావాలో అన్ని సమకూర్చుకుంది. జ్ఞానవంతురాలి తన ఇంటిని తాను కట్టుకుంది. ఈ రోజున ఆ స్త్రీ నీవే అయి ఉంటారు. భార్య అంటే అర్థం పిల్లల్ని కనేసి పిల్లల్ని కడుపుంటే పెట్టడం మాత్రమే కాదు. ఆ పిల్లల్ని, నీ భర్తను, నీ ఇంటిని, నీ పొలాన్ని, నీ పని వాళ్ళను, నీకున్న సమస్తాన్ని ఒక గంట కనిపెడుతూ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఒక తల్లిగా నీదే. ఎందుకంటే ఇంటిని కట్టే బాధ్యతను దేవుడు తల్లిగా ఇచ్చాడు. నువ్వు సోమర్రాలు అయితే నీ కుటుంబం పాడవుతుంది. నువ్వు మూర్ఖురాలు అయితే నీ ఇల్లు నాశనం అవుతుంది. నువ్వు మెలకువతో ఉండే బిడ్డవు అయితే, నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసే తల్లి అయితే నీ కుటుంబం చక్కగా కట్టబడుతుంది. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివల మొక్కలుగా ఉంటారని దేవుని దీవులు నీకు దేవుడిస్తూ ఉన్నాడు. నువ్వు ఆరిపోయే దీపంగా ఉన్నట్లయితే, ప్రభువా ఇంకా కొంతకాలం నన్ను వెలిగించు, ఇంకా కొంతకాలం నేను బ్రతకాలి. పిల్లలకి పెళ్లి కోసం కాదు నేను బ్రతకడం, ఇల్లు కట్టడం కోసం కాదు నేను బ్రతకడం, మనవరాలను చూడడం కోసం కాదు నేను బ్రతకడం, నీ కోసం బ్రతకాలి. నీ సాక్షిగా బ్రతకాలి. యేసయ్యా, నా దీపాన్ని ఇంకా కొంతకాలం వెలిగించింది. 5వ దీపం ఆరిపోయింది. అక్కడ అనేక దీపాల్లో ఒక దీపం ఆరిపోయింది. అది 3వ అంతస్తు మీద నుంచి పడి ఆరిపోయింది. ఆ దీపాన్ని పౌలు తిరిగి వెలిగించాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని కూడా ఓడించగలిగిన శక్తి దేవుడు పరిశుద్ధుల నోటి ప్రార్థనలో ఇచ్చాడు. కాబట్టి పౌలు చనిపోయినటువంటి 5కు మీద పడి ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇక్కడ నీ నామానికి అవమానం కాకుండా ఈ చచ్చిపోయినటువంటి 5కును బ్రతికించు తండ్రి అని కౌగిలించుకున్నాడు. పౌలు చేతి గుడ్డలు, పౌలు నీడ, పౌలు స్పర్శ అంటుకుంటేనే బతికిపోతారు కదా మనుషులు. పౌలు మరి కౌగిలించుకుంటే ఇంకా ఖచ్చితంగా బ్రతుకుతారు కదా. పౌలు అతన్ని కౌగిలించుకున్నాడు, ఆదరించాడు, ధైర్యపరిచాడు. ఏడవకండి, ఇతడు బతికే ఉన్నాడు. యాక్చువల్గా అతడు చనిపోయాడు, కానీ దేవుడి దృష్టిలో అందరూ బ్రతికి ఉన్న వాళ్ళే. మనుషులకే చావు మరణానికి మధ్య తేడా, దేవునికి చావు బ్రతుకు మధ్య తేడా లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో అందరూ సజీవులేనంట. దేవుని స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. చావు మనకు మాత్రమే, అది దేవునికి కాదు. యేసయ్యకు బతికున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా ఒకటే. ఆయన చచ్చిన వారి ఆత్మలను చూడగలడు, బతికున్న మనల్ని కూడా ఆయన చూడగలడు. ఆయన అందరితోనూ మాట్లాడగలడు. కాబట్టి ఆయన గొప్పవాడు. 5గురు దేవుడు ఆదరించి, అతని నిద్రభారాన్ని, దరిద్రాన్ని వదిలించి మరలా దేవుడు అతన్ని గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఆ అనేక దీపాల్లో ఒక దీపం ఆరిపోతే ఒప్పుకోని పౌలు ఈ రోజున నీ దీపం అర్థాంతరంగా ఆగిపోతే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మీరు కూడా దేవుడి కోసం వెలిగించగలండి. నన్ను వెలిగించు యేసయ్యా, నీ సాక్షిగా వెలుగుతానని ప్రార్థన చేయండి. నేను ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కోసం వెలుగుతాను ప్రభువా. మందిరంలో దీపాలు వెలుగుతూ ఉన్నాయి. ఆ దీపాలు ఈ రోజున నీవే. ఆరిపోయిన దీపాన్ని వెలిగించినట్లుగా దేవుడు ఈ రోజున మీలో ఎంతమంది ఆరిపోతున్న పరిస్థితుల్లో ఉన్నారో
జబ్బులతో చావుకు దగ్గరైన వాళ్ళు ఎవరున్నారు? మరణానికి దగ్గరైన వాళ్ళు ఎవరున్నారు? ప్రమాదాలకు దగ్గరైన వాళ్ళు ఎవరున్నారు? ప్రాణం మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దు, ఆరిపోయే దీపం లాంటిది. దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. దేవుడు అంటున్నాడు, నేను కాపాడువాడు వెనుకడు. దావీదు అంటున్నాడు, నా దీపమును వెలిగించిన వాడు దేవుడే. మనం చదివినటువంటి 4వ కీర్తనలో వాక్యం సెలవిస్తూ ఉంది, నేను నా దేవుణ్ణి నీతిని ఆధారంగా చేసుకుని ఉన్నాను, నాకు దేవుడే ఆధారం అని చెప్పి అంటున్నాడు. ఈరోజున మీకు ఆధారం ఎవరు? మీ దీపాన్ని వెలిగించేవాడు ఎవరు? ఆరిపోయే మీ దీపాన్ని కాపాడేవాడు ఎవరు? కుటుంబాన్ని కాపాడేవాడు ఎవరు? దేవుని మందిరంలో నిజంగా దీపమై ఉంటే దేవుడు నేను దీప్యమానంగా వెలిగిస్తాడు. దేవుడు మనందరినీ దీవించుగాక. ఐదుగురు ప్రభు చూపిన కృప మన అందరి పట్ల చూపించుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించుకుందాం.